హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 910. ఈరోజు డేట్ December 13th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కి $999 కొనుక్కోవడానికి ఈరోజు లాస్ట్ డేట్. సో రేపటి నుంచి మీరు $1,499 పే చేయాలి, అంటే $1,500 పే చేయాలి. సో ప్రైమ్ మెంబర్షిప్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు. అమెజాన్ షాపింగ్ కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, అలాగే అమెజాన్ మ్యూజిక్ కావచ్చు. ఇవి 3 ప్లాట్ఫామ్స్ కూడా ఎక్సలెంట్ అనమాట. సో అందుకని ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే, ఒక $500 తక్కువగా అయిపోవాలనుకుంటే ఈరోజు లాస్ట్. అందుకని ఇది ఒక డీల్ లాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ స్టూడెంట్ ఆఫర్ కూడా మీకు $499 ఏమొస్తుంది కదా, అది కూడా ఈరోజే లాస్ట్ డేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక దీంట్లో డీల్స్లోకి వెళ్తే అజియోలో ఈరోజు మీకు డ్రెస్సెస్ కావచ్చు, చాలా వరకు మంచి డీల్స్ వచ్చినాయి. కొన్ని యాడ్ చేస్తాను, కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినట్టున్నాయి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేయబడతా ఉంటాయి. మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ చూసినప్పుడు $280 ఉన్న డీలు ఇప్పుడు $1,300-1,400 ఉంటుంది. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. నోటిఫికేషన్స్ ముఖ్యంగా ఆన్లో పెట్టుకోండి, కొంచెం రెగ్యులర్గా ఉండండి. మీకు నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి వస్తున్నాయి. చాలామంది నాకు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ కలిపి మీకు ఒక పెద్ద ఒక కాలేజ్ లాగా ఒక పెద్ద ఫోటోలు పెడతా ఉంటాను, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. నెంబర్ ఆఫ్ లూట్స్ అయితే మీకు వస్తూనే ఉన్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z3 మొబైల్ గుర్తుందా? సో ఈ మొబైలే $120,000 బడ్జెట్లో ఫస్ట్ ఆండ్రాయిడ్ కస్టమ్ స్క్రీన్ మీద రన్ అవుతున్న మొబైల్. ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రిసీవ్ చేసుకోవడంలో ఇది ఖచ్చితంగా ఒక సూపర్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే ఐక్యూ Z3 మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది వచ్చింది. అండ్ ఇది కొంతమందికి మాత్రమే రోల్ అవుట్ అవుతుంది. ఇది పార్షల్ రోల్ అవుట్ అనమాట, కంప్లీట్ రోల్ అవుట్ ఏం కాదు. సో కొంతమందికి మాత్రం రిసీవ్ చేసుకున్న చాలామంది ట్విట్టర్లో స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఐక్యూ Z3 మొబైల్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ న్యూస్. ఇంతకుముందు ఐక్యూ 7 కూడా అన్నిటికంటే ముందు కస్టమ్ స్కిన్స్లో అన్నిటికంటే ముందు వచ్చిన మొబైల్ కూడా ఐక్యూ 7 అనమాట. పర్లేదు, వీళ్ళు అప్డేట్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గానే రోల్అవుట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ అప్డేట్స్ కూడా ఐక్యూ వాళ్ళు చాలా యాక్టివ్గానే ఇస్తూ ఉన్నారు. ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఐక్యూ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు. అండ్ ఐక్యూ CEO ఈరోజు మారిపోయారు. అంటే CEO అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనకి CEO లాగా ఫామ్ అయ్యారు నిపుణ్ మౌర్య. ఈయన ఇంతకుముందు వివోలో డైరెక్టర్ అనమాట. ఇప్పుడు ఐక్యూ ఇండియాకి డైరెక్ట్గా CEO అని చేశారు. అంటే ఒకటే గ్రూప్ కదా, అంతా BBK గ్రూప్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట ఇవి. సో ఇప్పుడు వివోలో ఉన్న డైరెక్టర్ నిపుణ్ మౌర్య ఇప్పుడు మనకి ఇండియా ఐక్యూ హెడ్ అంటే CEOగా ఈరోజు నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే ప్రజెంట్గా మనకి ఉన్నారో గగన్ అరోరా, ఆయనేమో ఇప్పుడు CMO అయ్యారు, అంటే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లాగా ఫామ్ అయ్యారు అనమాట. ఐక్యూకి మళ్ళీ వివోకి మళ్ళీ కొత్త CEO అనేది ఫామ్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఐక్యూ ఇండియా హెడ్ ఎవరు అంటే నిపుణ్ మౌర్య, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి వివో నుంచి. వివో మనకి January 4th మన ఇండియాలో వివో V23 సిరీస్లో ఫస్ట్ ఫోన్ లాంచ్ అయిపోతుంది. వివో V23 Pro అనమాట. అయితే దీంట్లో వివో V23 కూడా ఉంటుంది, Pro Plus కూడా ఉంటుందో తెలియదు, కానీ ఒక మొబైల్ అయితే January 4th లాంచ్ అవ్వచ్చు అని ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు మన ఇండియాలో 2 ఫోన్స్ లాంచ్ చేసింది. 2 కూడా పర్లేదు, చాలా ఇంతకుముందు ఇన్ఫినిక్స్ స్ట్రాటజీతో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అని చెప్పాలి. మంచి ఫీచర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు 2 ఫోన్లు. ఇన్ఫినిక్స్ Note 11, ఇన్ఫినిక్స్ Note 11S. ఇన్ఫినిక్స్ Note 11లో ఫస్ట్ టైం ఇన్ఫినిక్స్ బ్రాండ్లో మనకి AMOLED స్క్రీన్తో వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్ అనమాట. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ డివైస్. అండ్ ఇన్ఫినిక్స్ Note 11S ఏమో LCD స్క్రీన్తో వస్తుంది. దాదాపు ఫీచర్స్ దాదాపు సేమ్ ఉంటాయి. ప్రాసెసర్, డిస్ప్లే ఇవి రెండే వీళ్ళు మార్చారు, మిగతా అంతా సేమ్. మీకు ఇన్ఫినిక్స్ Note 11లో AMOLED స్క్రీన్ విత్ Helio G88 ప్రాసెసర్ ఉంటుంది. ఇన్ఫినిక్స్ Note 11Sలోనేమో 120Hz డిస్ప్లే మీకు IPS LCD ఉంటుంది. అక్కడేమో మీకు Helio G96 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అక్కడ ప్రాసెసర్ పవర్ఫుల్, ఇక్కడ డిస్ప్లే ఏమో మీకు మంచి బ్రైట్ ఉన్న డిస్ప్లేని, మంచి క్వాలిటీ డిస్ప్లేని, AMOLED స్క్రీన్ని దీంట్లో యూజ్ చేశారు. సో రెండిట్లో 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. రెండిట్లో బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ 50 MP మెయిన్ కెమెరా. రెండిట్లో కూడా మీకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. 2 Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. ఇన్ఫినిక్స్ Note 11 మీకు 4+64 $12,000 పెట్టారు. December 23వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. అలాగే ఇన్ఫినిక్స్ Note 11S LCD
ఎల్సిడి స్క్రీన్తో వచ్చేది మీకు 6GB ప్లస్ 64GB 13,000 రూపాయలు పెట్టారు. డిసెంబర్ 20వ తారీఖు నుంచి మీకు ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి రానుంది. సో చీప్ అండ్ బెస్ట్లో మీకు AMOLED స్క్రీన్ కావాలి అనుకుంటే మీకు దీని ఒక లుక్ అయితే వేయచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 11 ఇవి డిసెంబర్ 23వ తారీఖు సేల్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ వెరీ సూన్ ఒక బిగ్ అప్డేట్ని చేయబోతుంది ట్విట్టర్ యాప్లో. ప్రజెంట్గా దీన్ని టెస్టింగ్లో ఉంచారు. ఓన్లీ యూఎస్ లాంటి కంట్రీస్లో మాత్రమే ఇది కొంతమందికి కనిపిస్తుంది, మనకైతే ఇంతవరకు రాలేదు. సో ఇదేంటంటే మీకు ట్విట్టర్లో ఎక్స్ప్లోర్ బటన్ ఉంటుంది కదా, సెర్చ్ బటన్ లాగా ఉంటుంది. సో దాన్ని మొత్తాన్ని వీళ్ళు ఆ ఇంటర్ఫేస్ మొత్తాన్ని చేంజ్ చేయబోతున్నారు. అక్కడ మీకు పెద్దగా వీడియోస్ లాగా వస్తూ ఉన్నాయన్నమాట. జస్ట్ లైక్ మీకు టిక్టాక్ ఉంది కదా, టిక్టాక్ లాంటి యూఐని వీళ్ళు దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. మేబీ వీళ్ళు కూడా వీడియోస్ లాంటివి ఏమైనా తీసుకొస్తారో తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్ మాత్రం. ఆ ఎక్స్ప్లోర్ ట్యాబ్ మొత్తం కూడా మారిపోబోతుంది. అండ్ ఆల్రెడీ వీళ్ళు డిఎం ఏరియాని మార్చడం కోసం రీసెంట్గా ఒక కంపెనీని వీళ్ళు అక్వైర్ కూడా చేసుకున్నారు కదా. డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ ఏరియా మొత్తం కూడా కొంచెం స్టైలిష్గా చేయడం కోసం ఇప్పుడేమో ఎక్స్ప్లోర్ ట్యాబ్ మొత్తాన్ని కూడా మార్చేస్తున్నారు. ట్విట్టర్ కూడా సూన్ ఒక టిక్టాక్ లాగా మారిపోతే అయ్యేలాగే ఉందన్నమాట. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇది ప్రజెంట్గా అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి డీజో నుంచి డీజో వెరీ సూన్ మన ఇండియాలో ఒక కొత్త వాచ్ను లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు, టీజర్ లాగా తీసుకొచ్చారు. వెరీ సూన్ మనం డీజో నుంచి ఒక స్మార్ట్ వాచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్కి అర్థం ఏంటనేది చాలాసేపు బుర్ర బద్దలు కొట్టుకున్న తర్వాత నాకైతే అర్థమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు డిజిటల్ ఫార్మాట్లో ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటంటే సాల్వ్ దిస్ అని ఉందన్నమాట. అక్కడ మీకు 1 2 3 అన్నీ ఒక కోడ్ లాగా రాస్తారు కదా, దాని మీనింగ్ ఏంటంటే సాల్వ్ దిస్. కీప్యాడ్ మొబైల్లో మనం ఎస్ కొట్టాలంటే ఏం చేస్తాం, మన నెంబర్ 7 మీద కొడతా ఉంటాం కదా, నెంబర్ 7 అయినా అంతే, 7 మీద 4 సార్లు కొడతాం కదా. సో అలా వీళ్ళు ఒక సాల్వ్ దిస్ అని పెట్టారు. దాని మీనింగ్ ఏంటనేది క్లారిటీ లేదు, మరి ఎందుకు తీసుకొచ్చారు. అయితే అక్కడ కనిపిస్తున్న నోకియా మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో ఫుల్ సిగ్నల్ అలాగే ఫుల్ బ్యాటరీ, అంటే వీళ్ళు ఫ్యూచర్లో తీసుకురాబోతున్న ఫోన్కి ఫుల్ సిగ్నల్ అంటే 4Gకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనేది ఒక క్లారిటీ, ఎందుకంటే 5G లేదు కాబట్టి. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ అంటే ఫుల్ బ్యాటరీ, మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తున్నారా అనేది తెలియదు. అసలు వీళ్ళు ట్వీట్కి అర్థమైంది అనేది వాళ్ళకన్నా తెలుసో తెలియదు కానీ వెరీ సూన్ పోకో నుంచి అయితే మనం ఒక ఫోన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది. దీని పేరు OnePlus Nord 2 CE అనమాట. అండ్ దీని కోడ్ ఏంటంటే OnePlus Ivan. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇది జస్ట్ లైక్ మీకు OnePlus Nord ఫస్ట్ నాడ్ ఉంది కదా, దాని లాంటి డిజైన్తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు Dimensity 900 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. మళ్ళీ మీడియాటెక్ వన్ ప్లస్ అంటేనే భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే OnePlus Rod 2 ఉంది కదా, బాంబుల్లాగా పేలిపోయినాయి OnePlus Nord 2 మొబైల్స్. సో అందుకని Dimensity ప్రాసెసర్ ప్లస్ OnePlus బ్రాండ్ అంటే కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఈ Nord 2 CEలో కూడా Dimensity 900 ప్రాసెసర్ అని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 6.34 ఇంచెస్ మీకు 90 హెడ్జ్లో AMOLED స్క్రీన్, అలాగే Dimensity 900 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఆస్థాన కెమెరా. అది వాళ్ళకి సోనీ AMX 471 అదే బాగా వీళ్ళు ఎక్కువ కొని పక్క పడేసిన వాటిని వాడుతున్నట్టే ఉంటుంది, అంతగానో వాడుతూ ఉంటారు. ప్రతి ఫోన్లో మీకు నాకు తెలిసి OnePlus 7 నుంచి స్టార్ట్ అయిందా ఇది ఈ ట్రెండ్ అంతే అనుకుంటా, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. అదే 16 మెగాపిక్సెల్ కెమెరా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 471 సెన్సార్, సో ఆ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. వెరీ సూన్ ఇది గ్లోబల్ మార్కెట్లోకి రాబోతుంది. అండ్ మన ఇండియాలో కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ కూడా మనకి OnePlus నుంచి OnePlus రీసెంట్గా OnePlus 9 అలాగే OnePlus 9 Pro ఈ రెండు మొబైల్స్కి ఆక్సిజన్ వాయిస్ 12కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. ఇది Android 12 బేస్డ్ అప్డేట్ అనమాట. OOS 12 అంటే ఆక్సిజన్ వాయిస్ 12. దాన్ని వెంటనే ఇప్పుడు వీళ్ళు కాల్ బ్యాక్ చేశారు, అంటే వెనక్కి రోల్ బ్యాక్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే 1,00,000 బగ్స్, ప్రాబ్లమ్స్, హీటింగ్ ఇష్యూస్ కావచ్చు, బ్యాటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి కారణాలతో ఆ అప్డేట్ వీళ్ళు సస్పెండ్ చేశారు, రోల్ బ్యాక్ చేస్తారు. అండ్ దీంట్లో ఇప్పుడు OnePlus కెమెరాస్ని బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇక ఆక్సిజన్ వాయిస్ గురించి మీరు మర్చిపోండి. కెమెరాని ఒక నెక్స్ట్ లెవెల్లో వాడాలి అనుకునే వాళ్ళు ఆక్సిజన్ వాయిస్ ఉన్న ఫోన్స్ అయితే మీరు కొనాల్సిన, అంటే కొంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే దీనికి Gcam క్యాపబిలిటీస్ మళ్ళీ వీళ్ళు తీసేశారనమాట. ఇప్పుడు ఆక్సిలరీ కెమెరాస్ని Gcams యాక్సెస్ చేయలేవు అనమాట, అది బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు. మిగతా బ్రాండ్స్ ఏవి బ్లాక్ చేయవు. సో అందుకని ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది OnePlus 9 సిరీస్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ అప్డేట్లో మీకు పనిచేయవన్నమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళ అప్డేట్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని సస్పెండ్ చేశారు. ఇక గూగుల్ కెమెరా లాంటి మోడిఫికేషన్స్ వాడాలనుకుంటే మాత్రం మీకు ఆక్సిజన్ వాయిస్ అయితే మీకు సూట్ కాదనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను OnePlus మొబైల్స్ కొనొద్దు అని అయితే ఇక్కడ చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాబ్లం అయితే ఉంది. అండ్ గూగుల్ కెమెరా లాంటివి అయితే దాంట్లో
మీకు వర్క్ అయితే కావన్నమాట. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలోకి వెళ్తే ఈరోజు మీకు ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఆడియో ప్లేయర్ ప్రో. దీని ప్రైస్ ₹280 ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 4.3 రేటింగ్ ఉంది, సైజు 3 MB వరకు ఉంటుంది, డౌన్లోడ్స్ 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నాయి, మంచి రేటింగ్ ఉంది, మంచి రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సరే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.